అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్ పశుసంపదకే ఒక రారాజు లాంటి ఒంగోలు గిత్త గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని కథేంటో, దాని గొప్పతనమేంటో వివరంగా తెలుసుకుందాం రండి. ప్రపంచాన్ని ఏలిన తెలుగు తేజం. ఆలోచించండి, ఈ ఒక్క మాట చాలు కదా ఒంగోలు గిత్త కథ ఎంత గొప్పదో చెప్పడానికి. మన ఆంధ్రాలోని ఓ చిన్న ప్రాంతంలో పుట్టి ఏకంగా ప్రపంచ పశుపోషణ మ్యాప్నే మార్చేసింది ఈ జాతి. అసలు దీని ప్రయాణం అద్భుతమంతే. సరే, మరి ఇంత గొప్ప పేరున్న ఈ రాజు కథ అసలు ఎక్కడ మొదలైంది? పదండి, దీని పుట్టినిల్లు మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. అక్కడ దీనికి కింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్ అనే పేరుంది తెలుసా? చూడండి, దీనికి ఒంగోలు అనే పేరు ఎలా వచ్చిందంటే సింపుల్, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో పుట్టింది కాబట్టి. అక్కడ నుంచి దాని ఫేమ్ మెల్లమెల్లగా గుంటూరు, నెల్లూరు, గోదావరి జిల్లాలకు కూడా స్ప్రెడ్ అయ్యింది. కానీ ఇది కేవలం మన ప్రాంతానికే పరిమితం కాలేదు సుమా, ప్రపంచవ్యాప్తంగా ఒక డ్యూయల్ పర్పస్ బ్రీడ్గా ఫేమస్ అయిపోయింది. అసలు ఈ ఒంగోలు గిత్తలో అంత స్పెషల్ ఏంటి? దాన్ని చూడగానే ఎందుకు అంత ప్రత్యేకంగా అనిపిస్తుంది? సరే, దాని రాజసం ఉట్టిపడే రూపం గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఒంగోలు గిత్తను ఒక్కసారి చూస్తే చాలు, ఎవరైనా సరే దాని గ్రేస్కి ఫిదా అయిపోతారు. ఆ భారీ శరీరం, కండలు తిరిగిన దేహం, ఆ నడక, అబ్బో ఎంత గంభీరంగా ఉంటుందో అన్నీ దాని టీవీని చూపిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఆ ప్రశాంతమైన కళ్ళు, వాటి చుట్టూ ఉండే ఆ నల్లటి ఐలాషెస్ దానికొక యునీక్ లుక్ ఇస్తాయి. సరే, ఇప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్కి వద్దాం. స్వచ్ఛమైన ఒంగోలు జాతిని ఎలా ఐడెంటిఫై చేయాలి? దీనికి ఒకే ఒక కీ పాయింట్ ఉంది, అదే దాని తల ఆకారం. పొడవుగా, కొమ్ముల మధ్య తక్కువ గ్యాప్తో ఉండే ఈ శవపేటిక ఆకారం, ఇదే దాని అస్సలు సిసలైన గుర్తు. స్టడీ చేసేవాళ్ళు ఈ పాయింట్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక రంగు విషయానికి వస్తే ఆవులకి ఎద్దులకి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆవులు చూసారంటే స్వచ్ఛమైన తెల్ల రంగులో ఉంటాయి, కానీ ఎద్దులకి ఏజ్ పెరిగే కొద్దీ వాటి మెడ మీద, మూపురం మీద, కాళ్ల దగ్గర కొంచెం డార్క్ గ్రే లేదా బ్లాక్ మార్కింగ్స్ వస్తాయి. ఇది వాటికి మరింత మాస్కులిన్ లుక్ ఇస్తుందన్నమాట. ఒంగోలు గిత్త అంటే కేవలం అందం మాత్రమే కాదు, దానివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒంగోలు జాతిని ఇంత స్పెషల్ చేసేది ఇదే. ద్విప్రయోజన జాతి లేదా డ్యూయల్ పర్పస్ బ్రీడ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రెండు ముఖ్యమైన పనులకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకటి వ్యవసాయంలో పనికి, రెండు పాల ఉత్పత్తికి. దీని బలం వెనుక రెండు పిల్లర్స్ ఉన్నాయనుకోవచ్చు. మొదటిది దాని ఫిజికల్ స్ట్రెంగ్త్. పొలంలో పనులకు, బరువైన బళ్ళు లాగడానికి, ఇక ఎద్దుల పందాలంటే చెప్పక్కర్లేదు, వాటి పవర్ మామూలుగా ఉండదు. ఇక రెండో పిల్లర్ వాటి రెసిస్టెన్స్ పవర్. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ, ఎంత వేడినైనా ఈజీగా తట్టుకుంటాయి. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇక మిల్క్ ప్రొడక్షన్ విషయానికొద్దాం. వీటిని సరిగ్గా మేనేజ్ చేస్తే ఒక లాక్టేషన్ పీరియడ్లో, అంటే ఒక ఈతలో దాదాపు 1200 నుంచి 2200 లీటర్ల వరకు పాలిస్తాయి. ఇది రైతులకు చాలా పెద్ద సపోర్ట్ కదా. కేవలం క్వాంటిటీ మాత్రమే కాదు, క్వాలిటీ కూడా సూపర్బ్. ఒంగోలు ఆవు పాలలో బటర్ ఫ్యాట్ పర్సెంటేజ్ సుమారుగా 5% వరకు ఉంటుంది. అంటే పాలు చాలా చిక్కగా, విలువైనవిగా ఉంటాయన్నమాట. అయితే ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఈ బ్రీడ్లో ఒక ఛాలెంజ్ కూడా ఉంది, ఒక ట్రేడ్ ఆఫ్ అనుకోవచ్చు. అదేంటంటే ఇవి మెచ్యూర్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. ఫస్ట్ దూడకి దాదాపు 4 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత కూడా ఒక దూడకి మరో దూడకి మధ్యలో దాదాపు 2 ఏళ్ల గ్యాప్ వస్తుంది. ఇది కమర్షియల్ డైరీ ఫార్మింగ్లో కొంచెం ఛాలెంజింగ్ విషయం. ఇప్పటి వరకు మన దేశంలో దాని కథ చూశాం, ఇప్పుడు మన హీరో వరల్డ్ టూర్కి వెళ్తాడు. అవును, ఒంగోలు జాతి జన్యువులు ఎంత వాల్యుబుల్ అంటే ప్రపంచ దేశాలు దీనికోసం క్యూ కట్టాయి. ఫస్ట్ డెస్టినేషన్ బ్రెజిల్. అక్కడ దీనికి నెల్లూరు బ్రీడ్ అని పేరు పెట్టారు. వాళ్ళ బీఫ్ ఇండస్ట్రీకి దీన్నే ఫౌండేషన్గా మార్చుకున్నారు. నమ్మండి, ఈ రోజుకి కూడా బ్రెజిల్ బీఫ్ ఇండస్ట్రీకి ఇదే బ్యాక్ బోన్. ఆ తర్వాత దీని జర్నీ అమెరికా, మెక్సికో, ఇండోనేషియా వరకు వెళ్ళింది. అక్కడే ఏం చేశారంటే మన ఒంగోలు జాతిని వాళ్ళ లోకల్ బ్రీడ్స్తో క్రాస్ చేసి వరల్డ్ ఫేమస్ బ్రాహ్మణ్ లాంటి కొత్త పవర్ఫుల్ బ్రీడ్స్ని డెవలప్ చేశారు. అంటే మన ఒంగోలు జీన్స్ అక్కడ కొత్త జాతుల సృష్టికి కారణమయ్యాయి. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వాటన్నిటినీ ఒకసారి క్విక్గా సమరైజ్ చేసుకుందాం.
ఈ గ్లోబల్ ఐకాన్ గురించి మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? ఈ టేబుల్ చూస్తే మొత్తం స్టోరీ ఒకే చోట అర్థమైపోతుంది. చూడండి, దీని ప్రైమరీ ఐడెంటిఫైర్ ఏంటి? పొడవైన శవపేటిక ఆకారం తల. దీనికున్న నిక్నేము ఆంధ్ర పశు సంపదకు కింగ్. ఇది ఏ రకమైన జాతి? డ్యూయల్ పర్పస్ బ్రీడ్, అంటే పనికి పాలుకు. దీని ఇంటర్నేషనల్ పేరు బ్రెజిల్లో అయితే నెల్లూరు బ్రీడ్. ఇక గ్లోబల్ ఇంపాక్ట్ ఏంటంటే బ్రాహ్మణ్, శాంటా గెర్ట్రూడిస్ లాంటి జాతులకు ఇదే ఫౌండేషన్. స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 5 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర పొలాల నుండి అమెరికా పచ్చిక బయళ్ల వరకు ఒంగోలు జన్యు వారసత్వం ప్రపంచవ్యాప్తంగా లిఖించబడింది. ఈ యొక్క కొటేషన్ చాలు ఒక ప్రాంతీయ జాతి గ్లోబల్ జెనెటిక్ పవర్ హౌస్గా మారిన దాని అద్భుతమైన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి. చూశారు కదా దాని గ్లోబల్ ఇంపార్టెన్స్, మన కల్చర్లో దానికున్న ప్రాముఖ్యత. ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన తెలుగు వారసత్వాన్ని మన భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కదా. మరి దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. జీవితంలో మనం ఎదగడానికి ఎవరో ఒకరు చెయ్యి అందించాలి అంటారు కదా. ఆ నమ్మకంతోనే ఈ బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ని మొదలుపెట్టాను. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబు నాకు కేవలం ఒక నంబర్ కాదు, మేమున్నాం, ముందుకు సాగు అని మీరు నా భుజం తట్టి చెప్పే ధైర్యం. ఆ ధైర్యాన్ని నాకిస్తారు కదూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.